నలుగురికి అన్నదానం చేస్తే ఆ పుణ్యం మూట కట్టుకోవచ్చు అని ఇట్లయితే చేస్తున్నాం అనమాట. మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మొత్తం అయితే 9 లైన్లు వచ్చినా 9 లైన్లు 1 2 3 4 5 6 7 9 లైన్లు, లైన్కు 10 అన్నమాట, మొత్తం 90. పొద్దున్నే లేవగానైతే పని అయితే మొదలు పెట్టేసాం అనమాట. మనమైతే పొయ్యి మీద అన్ని ఎక్కిచ్చేసాం కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక చూడండి ఎసరు కూడా రెడీ అవ్వచ్చింది. ఇంకొక 20-30 నిమిషాల్లో మనకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. రైస్ రెడీ అయిపోయిన తర్వాత మొత్తం ఆరబోసి ప్యాకింగ్ చేసేయడమే అనమాట. ఎందుకంటే నలుగురికి సహాయం చేస్తే బాగుంటుంది కనుక ఇప్పుడు మళ్ళీ మంచి బట్టలు వేసుకోండి అని మాత్రం అనకండి. ఎందుకంటే పొద్దున్నే కాబట్టి లేవగానే ఇట్లే మేమైతే వంట అయితే మొదలు పెట్టేసాం అనమాట. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది వాళ్ళకి భోజనం టైం ఇచ్చేయాలని. వంట అయిపోయినాక మంచి బట్టలు వేసుకోండి అదనమాట. మళ్ళీ అంతా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఎందుకంటే ప్యాకింగ్ అంతా చేయాలి, అన్నం ఆరడానికి చాలా టైం పడుతుంది కాబట్టి చేస్తున్నాం అనమాట. టమాటా రైస్ అనమాట. మా వాళ్ళైతే ఇంట్రడక్షన్లో మొత్తం మీకు అయితే చెప్పేసింది కాబట్టి వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీ బ్లెస్సింగ్ మాత్రం ఖచ్చితంగా కావాలి. మీ బ్లెస్సింగ్ వల్లనే మా చిన్న ఇంకా మంచిగా హ్యాపీగా ఉంటాడు. కాబట్టి ఎగతాలు ఏం లేదు, ఏదన్నా మనము కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసే ముందు మంచి వాళ్ళ బ్లెస్సింగ్ ఉంటే బాగుంటుంది కనుక మన సబ్స్క్రైబర్స్ అందరూ మనసున్న మంచి వాళ్ళే కాబట్టి మీ సపోర్ట్ ఉండాలి, మీ బ్లెస్సింగ్ ఉండాలని నేనైతే పదే కోరుకుంటున్నాను. దీనిలో తప్పేముంది, మంచి పని చేస్తున్నాము, మంచి పని చేస్తున్నాము. మంచి పని చేసేటప్పుడు నలుగురికి చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకనంటే అట్లాంటి వాళ్ళు మంచి వాళ్ళు బ్లెస్సింగ్ ఇస్తే మనకంతా మంచిగా జరుగుతుంది. కాబట్టి ఇక నెక్స్ట్ అయితే అన్నం ఆరబోసి ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ మేము ముందరికి వచ్చేస్తాం. మేము పైన వంట చేస్తున్నాము. వీళ్ళిద్దరు చూడండి టీవీ చూస్తున్నారు, ఇద్దరు టీవీ చూస్తున్నారు. కనిపిస్తుందా మీకు? ఇది పెద్ద షాక్. అది చూడండి, ఇప్పుడు కెమెరా ఇటు తిప్పగానే ఇటు చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు వీళ్ళు. మా పిల్లలు మిరాకిల్ అనమాట. ఇప్పుడు టీవీ బంద్ చేసినా నా ముఖం చూస్తున్నారు, ఏంద్రా ఎదవా టీవీ ఆన్ చేయరా అని. మేము పైన వంట చేస్తుంటే వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు అన్నట్టు. అమ్మా టీవీ సౌండ్ పెట్టి తినడం మనకి ఇంకా చాలా పని ఉంది పైన. పిల్లలు మొత్తం కంప్యూటర్ పిల్లలు అంటే ఏంటో అని అనుకున్నాం, కానీ మరి ఇంత కంప్యూటర్ పిల్లలని మేమైతే అసలు అనుకోలేదు అనమాట. మరి అన్నము అప్పుడైతే ఎసరు వచ్చేసిందని చెప్పినా, మరి ఇంతవరకు ఏమొచ్చిందో ఏంటో అయితే చూద్దాము. అన్నం ఎంతవరకు ఏందో చూద్దాము. అన్నం లేదు, అన్నము అది పార్సల్ అన్నీ కట్టేసి పెట్టినామన్నమాట. ఎందుకంటే తొందర వెళ్తే బాగుంటుంది కాబట్టి, అన్నం టయానికల్లా వెళ్ళాలి కాబట్టి కట్టేసి అయితే పెట్టామన్నమాట. లైన్కు 10 మొత్తం 90 అనమాట. మంచి బట్టలు వేసుకోండి అంటే మంచి పని చేస్తున్నాం కాబట్టి, మంచి బట్టలు వేసుకోవట్లేదని కాదు, పొద్దున్నే లేచినామన్నమాట. అందుకోసమే ఇట్లా కొంచెము రాత్రి కొంచెం చీదరగా ఉంటే చొక్కా అయితే తీసేసిన. అది చిన్న మాత్రం మొత్తం అలా సర్దేస్తున్నాడు. నేను మూట కట్టెత్తాలే. పై ఇంట్లో కిందింట్లో అయితే పూజ చేసిన తర్వాతనే అన్న ప్రయాణమై బయలుదేరుతున్నాడు.
నిద్ర పోతుందా? కోపం వస్తుంది. బాయ్ అన్న. బాయ్. సరే బాయ్ అచ్చా, పిల్లలు జాగ్రత్త, నీళ్ళు పోయింది. బాయ్ అమ్మాయి. మొత్తం ఎట్లా కష్టపడుతున్నారు అన్నదమ్ములు. వ్యవహారాలు కొడుతున్నట్టు ఉంది లత. చిన్నన్న అన్నదానం చేయడానికి వెళ్ళాడు కదా, చిన్నన్న వచ్చేసరికి చిన్నన్న కోసం ఏదైనా స్పెషల్ గా చేయాలని లతమ్మ అయితే ప్రిపరేషన్ అయితే చేస్తుంది అన్నమాట. అందుకోసమే కొద్దిగా మేము ఇంతకు ముందు షాపింగ్ చేసిన వస్తువులలో అయితే ఒక స్వీట్ అయితే రెడీ చేస్తుంది. మరి లతమ్మ రెడీ చేస్తుంటే నేను ఖాళీగా ఉంటే ఎట్లుంటది, అందుకోసమే నేనైతే ఈ వ్లాగ్ అయితే అట్లే కంటిన్యూ అయితే చేస్తున్నా. అన్న వచ్చే వరకు ఏదైనా ఒక స్పెషల్ చేసి పెడితే అన్న కూడా సంతోషపడతాడు కదా. బాబు పాప మాత్రం పడుకున్నారు, అందుకోసమే ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది. పిల్లలు పడుకున్నారు కనుక లతమ్మ అయితే స్పీడ్ గా అయితే కిచెన్ లోకి వచ్చేసి పని అయితే మొదలు పెట్టేసింది అనమాట. ఎందుకంటే వాళ్ళు లేసే లోపే మొత్తం ఇల్లంతా క్లీనింగ్ చేసుకోవాలి, అలాగే మనం చేయాల్సిన వంట కూడా చేసేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటది. కాబట్టి నేను కూడా లతకు బోర్ కొట్టకుండా అయితే ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవైతే ఇంతకు ముందు షాపింగ్ చేసినవి అనమాట, ఇప్పుడు వాడుతున్నాం మనం. కాకపోతే లతమ్మకు నచ్చినట్టు కాకుండా నేను చెప్పిన రెసిపీ అయితే చేస్తుంది. మరి ఆ రెసిపీ చేసిన తర్వాత టేస్ట్ ఎలాగుంటుందో కూడా చూడాలి, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనమాట కొత్త రెసిపీ. మేము చేసింది మరి చిన్నకు నచ్చుతుందో నచ్చదో మరి చూద్దాము, ఎందుకంటే మన ట్రై అయితే మనం చేసేద్దాము. అన్నదానం చేసి వచ్చేసరికి తన కోసం ఏదైనా స్పెషల్ రెసిపీ చేస్తే చిన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. అందుకోసమే కిచెన్ లోకి దూరైతే ప్రయోగం అయితే చేస్తున్నాం. మరి మా ప్రయోగం సక్సెస్ అవుతుందా సక్సెస్ కదా చూద్దాము.